హాయ్ మామ, డీమన్ స్లేయర్ ఫైనల్ పార్ట్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోతో డీమన్ స్లేయర్ మొత్తం ఎండ్ అయిపోతుంది. అండ్ మీరు ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే ఆ 2 వీడియోలు చూసి వీడియో చూడండి. ఇక సొల్లేం వద్దు, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న విషయం ఏంటంటే ఈ వీడియోలో ఫుల్ స్పాయిలర్స్ ఉంటాయి. అండ్ ఎక్కువ ఏంటంటే నువ్వు లైక్ చేసి ఏమవుతుందంటే వీడియోకి ఎక్కువ మంది రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలుకే మర్చిపోదు. ఇక స్టార్ట్ చేసుకుందాం మనం. సో ఇప్పటికీ అప్పర్ మూన్స్ అందరు చనిపోయారు, మిగిలింది ఇద్దరు మాత్రమే, అప్పర్ మూన్ 4 నాకిమెన్ అండ్ మూజాన్. అండ్ మన సైడ్ నుంచి గెన్యా, మ్యూచిరో, షినోబు అండ్ ఉబియాషికి వీళ్ళందరూ చనిపోయినారు. నెక్స్ట్ మూజాన్ చూపిస్తారు. మూజాన్ ఒక ఫ్లెష్ లాన్ దాంతోటి కవర్ అయ్యిందని చెప్పిన కదా. సో దాని నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కల ఉన్న డీమన్ స్లేయర్ కాప్స్ అందరినీ చంపేసి తినడం స్టార్ట్ చేస్తాడు. అండ్ తమాయాని కూడా ఆల్మోస్ట్ మొత్తం తినేసి ఉంటాడు. అండ్ తమాయా తోటి లాస్ట్ వర్డ్స్ ఇట్లా చెప్తాడు, నువ్వు ఏదైతే మెడిసిన్ నాకు ఇచ్చినావో అది నా మీద పనిచేయలేదు అండ్ నువ్వు చేసిన ఈ సాక్రిఫైస్ అనేది వేస్ట్ అయిపోయింది. ఇక్కడ ఏమైందంటే స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం కదా, తమాయా మూజాన్ కడుపు లోపల దింపుతుంది అని చెయ్యి. సో అక్కడ ఏమైందంటే మూజాన్ లోపలికి ఒక మెడిసిన్ ఇస్తుంది. సో ఈ మెడిసిన్ ఏం చేస్తుంది అంటే డీమన్స్ ని మళ్ళీ హ్యూమన్ లాగా మార్చేస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ మూజాన్ కి తెలియని విషయం ఏంటంటే దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అంటే దీని వల్ల వేరే యూజెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మూజాన్ తమాయాని మొత్తం కన్జ్యూమ్ చేస్తాడు. అండ్ ఈ విషయం యూషిరోకి తెలుస్తుంది. మనోడు షాక్ అయిపోతాడు. బయట నుంచి కాగయ్య వాళ్ళ కొడుకు వీళ్ళందరినీ గైడ్ చేస్తుండని చెప్పిన కదా. సో వాడు చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఇంతమంది డీమన్ స్లేయర్ కాప్స్ అందరు చనిపోయాడని ఆలోచనలో పడిపోతాడు. పక్క నుండి వాడి చెల్లి వాని చెంప మీద గట్టి కొట్టి నీ పని జస్ట్ నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మాత్రమే అండ్ మూజాన్ ఇంకా చనిపోలేదు, ఇప్పుడే గివ్ అప్ ఇయ్యకని అంటది. మనోడు నార్మల్ అయిపోయి మళ్ళీ ప్లాన్స్ వేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఫైనల్ గా హషిరాస్ అందరు ఏకంగండి అని అంటాడు. ఇంకో సైడ్ మిత్సురి అండ్ ఒబనైన్ చూపిస్తారు. వీళ్ళిద్దరు అప్పర్ మూన్ 4 అయిన నాకిమే తోటి ఫైట్ చేస్తారు. కానీ వీళ్ళు దాని దగ్గర కూడా చేరుకోలేకపోతారు. తెలుసు కదా ఇదే మొత్తం ఇన్ఫినిటీ క్యాప్సూల్ ని కంట్రోల్ చేస్తుంది. సో వీళ్ళ దగ్గరకు వచ్చిన ప్రతిసారి అది చేంజ్ చేస్తుంది. అండ్ ఇంకో సైడ్ మన గియు అండ్ తాంజిరోని చూపిస్తారు. వీళ్ళిద్దరు మూజాన్ దగ్గరికి చేరుకుంటారు. అండ్ మూజాన్ వీళ్ళని చూసి వీళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాని చేతిని ఇట్లా ఎక్స్టెండ్ చేసి బ్లేడ్స్ లాంటి దాంతో వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. గియు అండ్ తాంజిరో ఈ అటాక్ నుంచి తప్పించుకుంటూ ఉంటారు. కానీ ఒక అటాక్ అనేది తాంజిరో కన్ను మీద పడుతుంది. సో కన్ను కోల్పోతాడు మన తాంజిరో. అండ్ అదే టైంలో మూజాన్ కి నాకిమే నుంచి ఏమని ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఓబనా అండ్ మిత్సురు చనిపోయారని. ఇది విన్న మూజాన్ చాలా సంతోషపడతాడు. అండ్ తాంజిరోని కూడా చంపేద్దామని తాంజిరో మీద అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. కానీ అదే టైంలో మిత్సురు అండ్ ఓబనాయ్ వచ్చి తాంజిరోని కాపాడతారు. మనం షాక్ అయినట్టే మూజాన్ కూడా షాక్ అవుతాడు మిత్సురు అండ్ ఓబనాయ్ చూసి. ఇది చూసిన మూజాన్ ఎమ్మడినే నాకిమే అడుగుతాడు ఏం జరిగిందని. అండ్ ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే యూషిరో ఉన్నాడు కదా, యూషిరో నాకిమే దగ్గరికి వెళ్ళి పేపర్ లాంటిది తయారు చేస్తాడని చెప్పిన కదా మంది బ్లైండ్ ఫోల్డ్. సో అది నాకిమే హెడ్ మీద పెట్టి నాకిమేని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు మూజాన్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది యూషిరో వానికి ఇష్టం వచ్చినట్టు పంపించిండు. అయితే మూజాన్ మళ్ళీ నాకిమే నుంచి కంట్రోల్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు కానీ మన మూజాన్ వల్ల కాదు. సో మూజాన్కి ఇంకొక ఆప్షన్ లేక నాకిమేని చంపేస్తాడు. దీంతో ఇన్ఫినిటీ క్యాసిల్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ వీళ్ళు మళ్ళీ నార్మల్ ప్లేస్కి వచ్చేస్తారు. అయితే సన్ రావడానికి ఎగ్జాక్ట్ గా 1.5 అవర్స్ ఉంటుంది. ఇదంతా చూసిన మూజాన్ చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఫీల్ అయ్యి కోపంతో మీ అందరికి దమ్ముంటే నన్ను సన్ రైజ్ వారికి ఆపి చూడండి అని అంటాడు. అయితే మూజాన్ వాని హ్యాండ్స్ ని ఇంకా ఎక్స్టెండ్ చేసి హషిరాస్ అందరి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే పక్కనున్న డీమన్ స్లేయర్ కాప్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఫాల్ లాగా ఫామ్ అయి మన హషిరాస్ ని కాపాడతారు. అంటే వీళ్ళందరూ వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తారు హషిరాస్ ని కాపాడడానికి. అయితే మూజాన్ తాంజిరో మీద అటాక్ చేసినప్పుడు తాంజిరోకి దెబ్బ తాకిందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఏమైతుందంటే మూజాన్ ఒక పాయిజన్ లాంటి రిలీజ్ చేస్తాడు. దీని వల్ల మెల్లగా హ్యూమన్ డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాడు. ఇది చూసిన మూజాన్ కి అర్థమైపోతుంది ఇంకా తాంజిరో ఎక్కువసేపు బతికుండడని. అండ్ అదే టైంలో ఎక్కడో ఉన్న నెజుకోకి తాంజిరో ట్రబుల్లో ఉన్న అర్థమై ఎమ్మటనే మన నెజుకో తాంజిరో దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. ఇది చూసిన కాగయ్య వాళ్ళ కొడుకు ఎమ్మటనే నెజుకోని ఆపమని ఆర్డర్ చేస్తాడు. మీకు తెలుసు కదా ఒకవేళ నెజుకోని మూజాన్ కన్జ్యూమ్ చేసిన అనుకో సో మూజాన్ మళ్ళీ సన్ లో కూడా ఉండగలుగుతాడు. ఆర్డర్ ఇస్తున్న టైంలో వాళ్ళ కొడుకు చేయి మీద వాళ్ళ నాన్న హ్యాండ్ పెట్టి వెళ్ళనివ్వు నెజుకోని అన్నట్టుగా ఫీల్ అవుతాడు. ఇక మన నెజుకో తాంజిరో దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. అండ్ అదే టైంలో మన నెజుకోకి వాళ్ళ డాడీ ఇమాజినేషన్ కి వస్తుంది. అంటే తాంజిరో ఇట్ సైడ్ ఉన్నాడు అని చెప్తున్నట్టుగా. అండ్ ఇంకో సైడ్ మూజాన్ తోటి ఫైట్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు అక్కడున్న హషిరాస్. అదే టైంలో స్ట్రాంగెస్ట్ హషిరా అయిన గియోమి అండ్ సానేమి ఎంట్రీ ఇస్తారు. వీళ్ళని చూడగానే అక్కడున్న వాళ్ళందరికీ ఊపొచ్చి మూజాన్ మీద ఒక రేంజ్ లో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ మిగతా వాళ్ళు తాంజిరోని కాపాడడంలో ఉంటారు. అండ్ అదే టైంలో తాంజిరోకి వాళ్ళ ఫాదర్ కి సంబంధించిన మెమరీస్ అన్ని వస్తాయి. ఈ మెమరీలో తాంజిరో యోరిచికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుంటాడు. దీనికి సంబంధించిన ఒక సపరేట్ వీడియో చేద్దాం. అండ్ ఈ పాయింట్ వరకు మన తాంజిరోకి ఏం తెలుస్తుంది అంటే ఈ హిస్టరీ వల్ల మూజాన్ కి 7 హార్ట్స్ అండ్ 5 బ్రెయిన్స్ ఉన్నాయని. అండ్ ఇంకో సైడ్ మన మిత్సురి దెబ్బతిని కింద పడిపోతుంది. అదే టైంకి ఓబనాయ్ మిత్సురి దగ్గరకు వచ్చి తనని ఏదో ఒక విధంగా కాపాడడానికి ట్రై చేస్తారు. అండ్ ఈ గ్యాప్
గ్యాప్ లో మనకు ఓబనాయ్కి మిత్సురికి మీద ఉన్న ఎంత ఇష్టమో చూపిస్తారు. ఓబనాయ్ జస్ట్ మిత్సురి తోటి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటాడు. ఈ గ్యాప్ లో మూజాన్ అందరు హాషిరాస్ మీద సేమ్ తాంజిరోకి అటాక్ చేసినట్టే పాయిజన్ తిప్పుతాడు. సో దీని వల్ల సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక అంతా అయిపోయింది, అందరు హాషిరాస్ ఓడిపోతున్న టైం కి యోషిరోకి సంబంధించిన క్యాట్ వస్తుంది. అండ్ వీళ్ళందరూ తీసుకున్నారు కదా పాయిజన్ మూజాన్ ఇచ్చింది, దానికి సంబంధించిన యాంటీడోట్ అనేది ఇస్తుంది అందరికి. ఇది తీసుకోగానే హాషిరాస్ అందరూ నార్మల్ గా పవర్ఫుల్ గా అయిపోతారు. మళ్ళీ అదే టైంలోకి ఒక్కొక్కరు వీళ్ళందరి దగ్గరకు వచ్చి లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా మ్యూచురో వన్ స్వాడ్ ని రెడ్ స్వాడ్ చేసిండని. సో అసలు మ్యూచురో ఎట్లా చేసిండని వీళ్ళందరికి చెప్తుంది. సో ఇది అర్థం చేసుకున్న ఓబనాయ్ వన్ మార్క్ యాక్టివేట్ చేసి వన్ స్వాడ్ కూడా రెడ్ చేసుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లో ఓబనాయ్ చాలా ఎనర్జీ లూజ్ చేసుకుంటాడు. మెల్లిగా మన ఓబనాయ్ కూడా కళ్ళు తిరిగి పడిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటది. అండ్ మూజాన్ ఓబనాయ్ చంపేద్దాం అనుకుంటాడు. అదే టైం కి ఓబనాయ్ తెలియకుండానే వాడు ఆ మూజాన్ నుంచి వచ్చిన అటాక్ ని తప్పించుకుంటాడు. అండ్ ఇంకో సైడ్ మూజాన్ కి తెలియకుండా వాడి 2 చేతులు కట్ అయిపోతాయి. అండ్ మూజాన్ వన్ సెన్సెస్ యూజ్ చేసి ఏం తెలుసుకుంటాడంటే ఇక్కడ ఇంకా 3 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు ఇన్విజిబుల్ అయి నన్ను అటాక్ చేస్తారని తెలుసుకుంటాడు. సో ఈ ముగ్గురు ఎవరో కాదు, కనాఓ, ఇనోసుకే అండ్ జెనిట్సు. సో యూషిరో ఒక పేపర్ లాంటిదని చెప్పిన కదా బ్లైండ్ ఫోల్డ్. సో అది వీళ్ళ నెత్తి మీద పెట్టుకుని వీళ్ళు ఇన్విజిబుల్ అయి మూజాన్ మీద అటాక్ చేస్తూ ఉంటారు. కానీ మూజాన్ ఆ పేపర్ ఉందని చెప్పిన కదా, దాన్ని కట్ చేసి ఇక వీళ్ళు కూడా విజిబుల్ అవుతారు అందరికి. అండ్ ఈ గ్యాప్ లో ఓబనాయ్ మళ్ళీ నార్మల్ గా అయిపోతాడు. ఎమ్మటిని వన్ రెడ్ స్వాట్ తోటి మూజాన్ మీద అటాక్ చేస్తాడు. అండ్ ఈ అటాక్ తోటి మూజాన్ రీజనరేషన్ అబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఇది చూసిన మిగతా హాషిరాస్ అందరూ వాళ్ళ మార్క్ ని యాక్టివేట్ చేసి వాళ్ళ స్వాట్స్ కూడా రెడ్ చేసేస్తారు. అండ్ వీళ్ళు కూడా యూషిరోకి సంబంధించిన పేపర్ బ్లైండ్ ఫోల్డ్ ఉంది కదా, అది యూజ్ చేసి మాయమైపోయి మూజాన్ మీద అటాక్ చేస్తుంటారు కంటిన్యూస్ గా. అండ్ గియోమి గురించి మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోలో ట్రాన్స్పరెంట్ వరల్డ్ ని యాక్సెస్ చేసిండు. దీని వల్ల గియోమి ఏం చూస్తాడంటే మూజాన్ కి 5 బ్రెయిన్స్ 7 హార్ట్స్ ఉన్నాయని. సో మూజాన్ వాటి పొజిషన్స్ చేంజ్ చేస్తూ ఉంటాడు కంటిన్యూస్ గా. అండ్ ఈ విషయం తెలుసుకున్న గియోమి అక్కడున్న అందరికి ఈ విషయం చెప్తాడు. అండ్ గియోమి అందరిని గైడ్ చేస్తూ ఉంటాడు. అండ్ అదే విధంగా ట్రాన్స్పరెంట్ వరల్డ్ ని ఎట్లా యాక్సెస్ చేయాలని కూడా చెప్తాడు. సో దీంతో అందరు హాషిరాస్ కూడా ట్రాన్స్పరెంట్ వరల్డ్ ని యాక్సెస్ చేస్తారు. ఇక వీళ్ళందరూ కలిసి మూజాన్ కి సంబంధించిన 7 హార్ట్స్ 5 బ్రెయిన్స్ మీద అటాక్ చేద్దాం అనుకుంటారు. కానీ మూజాన్ ఒక పవర్ఫుల్ అటాక్ చేసి వీళ్ళందరినీ దూరం ఇచ్చేస్తారు. అండ్ మూజాన్ దగ్గర పడి ఉంది కనోవా. అండ్ మూజాన్ కనోవాని చంపడానికి రెడీగా ఉంటాడు. అండ్ ఇంకో సైడ్ మన తాంజిరో హీల్ అయిపోతాడు ఆ యాంటీడోట్ వల్ల. ఎమ్మటిని కనోవా దగ్గరకు వచ్చి మూజాన్ మీద అటాక్ చేసి కనోవాని కాపాడతాడు. ఆ అటాక్ వల్ల మూజాన్ కి సంబంధించిన ఒక హ్యాండ్ అనేది ఎగిరిపోతుంది. అండ్ ఇంతసేపు మెమరీస్ చూసిండని చెప్పిన కదా, సో దీంట్లో యోరిచి అసలు 12 ఫార్మ్స్ అదే సన్ బ్రీతింగ్ సంబంధించిన 12 ఫార్మ్స్ ఎట్లా యూజ్ చేసిండని తెలుసుకొని ఎగ్జాక్ట్ గా అదే విధంగా మన తాంజిరో యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అదే టైంలోకి మన తాంజిరో 13th ఫార్మ్ అదే డాన్స్ ఫర్ ఎవర్ అన్లాక్ చేస్తాడు. సో ఇదేంటంటే 12 ఫార్మ్స్ ని కంటిన్యూస్ గా యూజ్ చేయడం వల్ల 13th ఫార్మ్ అనేది అన్లాక్ అవుతుంది. అండ్ ఇక తాంజిరో కంటిన్యూస్ గా 12 ఫార్మ్స్ ని యూజ్ చేస్తూ మూజాన్ కి సంబంధించిన 5 బ్రెయిన్స్ 7 హార్ట్స్ మీద అటాక్ చేద్దాం మార్నింగ్ అయ్యేంత వరకు అనుకుంటాడు. ఇది చూసిన మూజాన్ తాంజిరో యోరిచి అంత స్ట్రాంగ్ అయితే కాదు, సో మనం ఏదో ఒక విధంగా వీని ఓడించేయచ్చు అనుకుంటాడు. అండ్ ఇక్కడ మూజాన్ ఏం నోటీస్ చేస్తాడంటే వాని అటాక్ స్పీడ్ అదే మూజాన్ చేస్తున్న అటాక్ స్పీడ్ అనేది చాలా స్లోగా అయిపోతుంది. అండ్ ఇది చూసిన మూజాన్ తమా ఇచ్చిన మెడిసిన్ వల్లనే ఇట్లా అవుతుంది అనుకుంటాడు. సో అసలు ఏం జరిగిందని మళ్ళీ మెమరీస్ ని రీక్యాప్ చేసుకుంటాడు. సో తమాయా మెమరీస్ లో మూజాన్ ఏం చూస్తాడంటే షినోబు అండ్ తమాయా కలిసి ఒక మెడిసిన్ తయారు చేస్తారు. దీని వల్ల ఏజింగ్ అనేది చాలా స్పీడ్ గా అవుతుంది. అంటే ఇంతసేపు నుంచి మూజాన్ ఫైట్ చేస్తుండే కదా, సో ఈ గ్యాప్ లో మూజాన్ ఏజ్ అనేది 9000 ఇయర్స్ దాటిపోయింది. ఇది అబ్జర్వ్ చేసిన తాంజిరో మార్నింగ్ వరకు కంటిన్యూస్ గా వానికి తెలిసిన 12 ఫార్మ్స్ యూజ్ చేద్దామని ఫిక్స్ అయిపోతాడు. అండ్ ఇంకో సైడ్ యాంటీడోట్ తెచ్చిన క్యాట్ ఉంది కదా, సో అది 2 పార్ట్స్ లెక్క డివైడ్ అయిపోతుంది. ఇది చూసిన యూషిరో అది ఆల్రెడీ డీమన్ లాగా మారిందని దాన్ని ఫిక్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అది తెచ్చిన యాంటీడోట్ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న డీమన్స్ లైక్ కాప్స్ అందరు యూజ్ చేసి హీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇటు సైడ్ మన తాంజిరో వానికి తెలిసిన 12 ఫార్మ్స్ ని కంటిన్యూస్ గా యూజ్ చేస్తూనే ఉంటాడు. అండ్ సన్ రైజ్ కావడానికి ఇంకా 50 మినిట్స్ మాత్రమే ఉంది. అండ్ అంత అటాక్ చేయడం వల్ల మన తాంజిరో మెల్లగా ఎనర్జీ కోల్పోతూ ఉంటాడు. ఇది తెలుసుకున్న మూజాన్ సో ఇదే కరెక్ట్ టైం తాంజిరోని చంపేయడం అని అనుకుంటాడు. అండ్ అదే టైంలో ఓబనాయ్ ఎంట్రీ ఇచ్చి మన తాంజిరోని సేవ్ చేస్తాడు. అండ్ ఇక్కడ ఓబనాయ్ 2 కళ్ళు కోల్పోతాడు. సో వాని చుట్టూ స్నేక్ ఉంటది కదా, సో అది గైడ్ చేస్తుంది ఓబనాయ్ ని. అండ్ ఓబనాయ్ తాంజిరో మళ్ళీ మూజాన్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇక్కడ మనకు మూజాన్ బాడీ మీద ఉన్న స్కార్స్ చూపిస్తాడు. సో ఏ స్కార్స్ అంటే 500 ఇయర్స్ బ్యాక్స్ యోరిచి మన మూజాన్ మీద పెట్టిన స్కార్స్. ఇది చూసిన తాంజిరో ఈ మెమరీస్ అని చెప్పిన కదా, దాంట్లో యోరిచి ఇవి వీక్ పాయింట్స్ కాడ అటాక్ చేసిండని తెలుసుకొని మన తాంజిరో కూడా సేమ్ అవే స్పాట్స్ లో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అదే టైంలోకి అక్కడ ఒక క్రో వచ్చి ఇంకా సూర్యోదయానికి కేవలం 40 నిమిషాలే ఉందని చెప్తుంది. ఇది చూసిన మూజాన్ మెల్లగా భయపడడం స్టార్ట్ అవుతాడు. సో వీళ్ళతో మళ్ళీ ఫైట్ చేద్దాం, ఇప్పుడైతే ఫస్ట్ నన్ను నేను సేవ్ చేసుకుంటా అనుకుంటుంది.
అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఓబనాయ్ మూజాన్ని పారిపోకుండా వాని నెక్ మీద వాని కత్తితోటి దింపుతాడు. అండ్ ఇంకో సైడ్ నెజుకో మన తాంజిరో కోసం వస్తుంది కదా, సో తనని అబ్జర్వ్ చేస్తుంది. మెల్లిగా ఆమె కూడా హ్యూమన్ లాగా మారిపోతుంది. అండ్ ఈ గ్యాప్ లో నెజుకో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లెక్క చూస్తుంది. లైక్ ఈ జరిగిన జర్నీలో అంతా తను డీమన్ అయినప్పటి నుంచి తాంజిరో తను ఎన్ని విషయాలు సేవ్ చేసిండని. అండ్ ఇక మూజాన్ కూడా అర్థమైపోతుంది ఈ ఫైట్ లో నేను గెలవలేను అని. ఎందుకంటే ఓబనాయ్ ఇంకా తాంజిరో అసలు వాడిని పారిపోనికి ఛాన్సే ఇస్తలేరు. అండ్ మిగతా ఆషిరాస్ కూడా హీల్ అయిపోయి ఎమ్మటిని ఈ ఫైట్ లో జాయిన్ అవుతారు. ఇదంతా చూసిన మూజాన్ 500 years బ్యాక్ యోరిచి మీద చేసిన సేమ్ టెక్నిక్ వీళ్ళ మీద యూజ్ చేద్దాం, అదే వీని బాడీస్ ని మళ్ళీ సపరేట్ పీసెస్ గా చేసి పారిపోదామని. కానీ మూజాన్ వాడి బాడీని స్ప్లిట్ చేయలేకపోతాడు, ఎందుకంటే తమాయో ఇచ్చిన మెడిసిన్ వల్ల. అయితే తమాయో చేసిన మెడిసిన్ 4 విధంగా వర్క్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి డీమన్స్ ని హ్యూమన్ లాగా మారడం, సో అది మాత్రం వర్కౌట్ కాదు మన మూజాన్ మీద. అండ్ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఏజింగ్. ఇంతసేపు చూసినాం కదా, ఇంతసేపు ఫైట్ చేసిన గ్యాప్ లో వాడు 9000 years ఏజ్ అయిపోయింది వాడిది. అండ్ థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి స్ప్లిట్ చేయలేకపోవడం. సో చూసినాం కదా, ఇప్పుడు స్ప్లిట్ చేయాలనుకుంటాడు కానీ స్ప్లిట్ చేయలేకపోతాడు. అండ్ ఫోర్త్ వచ్చేసి సెల్స్ రీజనరేట్ కాకపోవడం. అండ్ ఇదంతా తెలుసుకున్న మూజాన్ అట్టే టైంలో పక్కన నుంచి హషిరాస్ అందరూ వాళ్ళ రెడ్ బ్లేడ్ తోటి మూజాన్ మీద ఒక రేంజ్ లో అటాక్ చేస్తారు. చాలా డామేజ్ తీసుకుంటాడు మూజాన్, సో ఇంకా రీజనరేట్ కూడా కాలేకపోతూ ఉంటాడు. ఇదంతా చూసిన మూజాన్ కోపంతో రగిలిపోయి బ్లాస్ట్ లాంటిది ఒక అటాక్ చేస్తాడు. దీనివల్ల తాంజిరో అండ్ ఓబనాయ్ చాలా ఘోరంగా ఇంజూర్ అవుతారు. అండ్ ఇంకో సైడ్ మూజాన్ మళ్ళీ పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఈసారి ఇనోసుకే మన మూజాన్ ఆపుతాడు. అండ్ ఇంకో సైడ్ నుంచి జెనిట్సు మన తాంజిరోని మోటివేట్ చేస్తూ ఉంటాడు, లేవు ఇదే ఫైనల్ ఛాన్స్, మనకి ఇలాంటి ఛాన్స్ ఇంకోటి దొరకదని. సో మూజాన్ తాంజిరో మీద అటాక్ చేయడం వల్ల తాంజిరోకి సంబంధించిన నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. తాంజిరో ఏం చేయలేకపోతూ ఉంటాడు. సో ఇది గమనించిన తాంజిరో వాని కత్తి తీసుకొని వాన్నే స్టాబ్ చేసుకుంటాడు. సో దీని వల్ల నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అనేది మళ్ళీ హీల్ అయిపోయి మళ్ళీ తాంజిరో అటాక్ చేయడానికి రెడీ అవుతుంటాడు. అండ్ ఈ గ్యాప్ లో ఇనోసుకే అండ్ జెనిట్సు మన మూజాన్ తోటి ఫైట్ చేస్తూ ఉంటారు. చాలా ఘోరంగా దెబ్బతిని ఉంటారు వీళ్ళిద్దరు. అండ్ ఇదంతా చూసిన తాంజిరో మళ్ళీ హినోకామి కాగర యూజ్ చేసి మూజాన్ మీద అటాక్ చేస్తాడు. వాని కత్తితోటి స్టాబ్ చేసి ఒక గోడ కతికిస్తాడు మూజాన్ని. అండ్ ఈ గ్యాప్ లో సానేమి అండ్ మిత్సురి హీల్ అయిపోయి మళ్ళీ అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. అండ్ అటు సైడ్ నుంచి మూజాన్ ఒక ఘోరమైన మాన్స్టర్ లాగా మారి తాంజిరోని తినడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇది చూసిన ఓబనాయ్ తాంజిరోకి అడ్డొచ్చి వాడు సాక్రిఫైస్ చేసుకుంటాడు. అండ్ అటు సైడ్ నుంచి మెల్లగా సూర్యుడు మీదికి రావడం స్టార్ట్ అవుతుంది. ఇది చూసిన మూజాన్ ఎమ్మటినే బ్లాస్ట్ అటాక్ యూజ్ చేసి అందరిని దూరం ఇసిరేస్తాడు. ఈ గ్యాప్ లో తాంజిరో వాడిని ఒక హ్యాండ్ కోల్పోతాడు. కానీ సేమ్ మ్యూచిరో లాగానే ఎంత కష్టమైన ఏమైనా అట్లనే తాంజిరో ఇంకో హ్యాండ్ స్టాబ్ చేసిండు కదా, అట్లనే పట్టుకొని ఉంటాడు. సో తాంజిరో వాని స్వాడ్ ని మళ్ళీ రెడ్ చేయాలనుకుంటాడు, కానీ తాంజిరో దగ్గర అంత ఎనర్జీ ఉండదు. అదే టైంకి గియు తాంజిరోకి వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇక ఇద్దరు కలిసి ఆ బ్లేడ్ ని రెడ్ చేస్తారు. దీనివల్ల మూజానికి ఒక పెద్ద అటాక్ అనేది పడుతుంది. అండ్ ఇంకా సూర్యుడు రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే సూర్యుడి నుంచి వస్తున్న కాంతి మూజాన్ మీద పడి వాడు బర్న్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో మూజాన్ ఒక జైంట్ బేబీలేగా మారిపోయి అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. ఏదో ఒక ప్లేస్ లో నీడు ఉంటుంది అక్కడ దాచుకుందామని. కానీ మిగతా డీమన్ స్లేయర్ కాప్స్ ఉన్నారు కదా, మూజాన్ ఎటు పోకుండా అట్లా ఆపేస్తారు. ఇక ఎటు ఛాన్స్ లేదనుకున్న మూజాన్ అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్దాం అనుకుంటాడు. అదే టైంకి వెనక నుంచి గియోమి వచ్చి వన్ చైన్స్ తోటి మూజాన్ ఆపుతాడు. అండ్ ఇంకో సైడ్ నుంచి గియు, సానేమి, ఓబనాయ్ కంటిన్యూస్ గా మూజాన్ మీద అటాక్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇక అటు సైడ్ నుంచి కంప్లీట్ గా సూర్యోదయం అవుతుంది. దాని నుంచి వచ్చిన రేస్ తోటి మన మూజాన్ కంప్లీట్ గా బర్న్ అయిపోయి చనిపోతాడు మూజాన్ ఫైనల్ గా. అంతా అయిపోయింది అనుకుంటాం కానీ ఈ గ్యాప్ లా ఒక్కొక్కరు చాలా ఘోరంగా ఇంజూర్ అవుతారు. ఇంకో సైడ్ మన గియోమిని చూపిస్తారు. గియోమి వన్ ఇమాజినేషన్ లో వన్ స్టూడెంట్స్ ని గుర్తు చేసుకుంటారు. అట్ లాస్ట్ గియోమి కూడా ఫైనల్ గా చనిపోతాడు ఆ ఇంజూరీస్ వల్ల. అండ్ ఇంకో సైడ్ ఓబనాయ్ చేతిలో మన మిత్సురి ఉంటది. మిత్సురి ఓబనాయ్ తోటి ఇలా అంటది, వచ్చే జన్మలో నేను నీకు వైఫ్ అవ్వాలనుకుంటున్నాను. దీని తర్వాత ఇద్దరు ఓబనాయ్ అండ్ మిత్సురి కూడా చనిపోతారు. ఇంకో సైడ్ సానేమిని చూపిస్తారు. సానేమి ఆఫ్టర్ లైఫ్ కి వెళ్తాడు, కానీ అక్కడ వాళ్ళ నాన్న నువ్వు బతకాలని మళ్ళీ సానేమిని పంపిస్తారు. సో ఒకటేసారి మన సానేమి మళ్ళీ లేస్తాడు బతికి. అండ్ జెనిట్సు కూడా చాలా ఇంజూర్ అయి ఉంటాడు, కానీ బతికి ఉంటాడు. అండ్ మన గియుని చూపిస్తారు. గియు తాంజిరోని దోలాడుతూ ఉంటాడు, ఎక్కడున్నాడు అని. తాంజిరో ఇక్కడ బ్రీతింగ్ తీసుకోవడం ఆపేస్తాడు. అండ్ ఇదే టైంలో నెజుకో తాంజిరో దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తుంది. అండ్ ఈ గ్యాప్ లో నెజుకో కంప్లీట్ గా హ్యూమన్ లాగా మారిపోయింది. ఇక అంతా నార్మల్ అవుతున్న టైంలోకి ఇక్కడ సడన్ ట్విస్ట్. మూజాన్ తెలుసు కదా, సో మూజాన్ మళ్ళీ బ్రతకాలనుకుంటాడు. సో మన తాంజిరో మీద అటాక్ చేసిండు కదా, ఇక్కడ ఏమైందంటే తాంజిరో లోపల మొత్తం వాని ఫీలింగ్స్, పవర్స్ ప్రతి ఒక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ మన మూజాన్ తాంజిరోని ఇట్లా కన్విన్స్ చేస్తుంటున్నట్టు ఇక్కడ ఉన్న డీమన్ స్లేయర్స్ ని అందరినీ చంపేసాయని. అండ్ ఒకవేళ తాంజిరో ఇది గెలవకపోతే తాంజిరో డీమన్ కింగ్ తాంజిరో అవుతాడు. అండ్ ఫైనల్ గా తాంజిరో వాని కళ్ళు ఓపెన్ చేస్తాడు, కానీ ఇక్కడ తాంజిరో కళ్ళు మూజాన్ లాగా అవుతుంటాయి. వెంటనే తాంజిరో వాని హ్యాండ్ అండ్ ఫేస్ ని హీల్ చేసుకుంటాడు. ఇదంతా చూసిన గియుకి అర్థం అయిపోతుంది ఇక్కడ సిచ్యువేషన్ ఏముందని. సో ఎమ్మటినే అందరిని అలర్ట్ చేస్తాడు, మళ్ళీ ఫైట్ కి రెడీగా ఉండండి అని. ఇక వీళ్ళందరూ ఏమనుకుంటారంటే సన్ నుంచి వచ్చే రేస్ తోటి తాంజిరోని కూడా చంపేద్దాం అనుకుంటారు.
ఉంటారు. కొద్దిసేపు వరకు తాంజిరో బాడీ సన్ నుంచి వచ్చే రేస్ వల్ల బర్న్ అయితే, కానీ ఫైనల్ గా తాంజిరో సన్ ని రెసిస్ట్ చేస్తాడు. నెక్స్ట్ తాంజిరో గియోని కొడతాడు. పక్క నుంచి జెనోసైడ్ ఇనోసుకే వచ్చి తాంజిరోని కన్విన్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ పాయింట్ లో ఇనోసుకే ఫైట్ చేయడానికి మళ్ళీ రెడీ అవుతాడు తాంజిరో తోటి. బట్ ఇనోసుకేకి ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే మన ఫ్రెండ్ కదా. సో ఈ పాయింట్ లో ఇనోసుకే ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇక అందరికి అర్థమైపోతుంది ఫైనల్ గా ఎండ్ అయిపోయిందని. అదే టైం నుంచి నెజుకో చాలా స్పీడ్ గా వచ్చి మన తాంజిరోని హగ్ చేసుకుంటే అస్సలకి వదలదు. అండ్ నెజుకో ఇట్లా అంటది, చాలా ఇయర్స్ నుంచి నువ్వు చాలా రెస్పాన్సిబిలిటీస్ బర్డెన్ ఫేస్ చేస్తున్నావు అండ్ ఇప్పుడు వాటన్నిటిని దూరం చేయాల్సిన టైం వచ్చిందని అంటది. నన్ను క్షమించు, నేను డీమన్ అయినా, ప్లీజ్ అన్నయ్య నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, ఒకవేళ నువ్వు కంట్రోల్ చేయకపోతే అంతా అయిపోతుంది అని అంటది. ఈ గ్యాప్ లో తాంజిరో నెజుకో మీద కూడా అటాక్ చేస్తాడు, కానీ నెజుకో మాత్రం తాంజిరోని అస్సలకే వదలదు. అండ్ పక్క నుంచి గియో ఏం అబ్జర్వ్ చేస్తారంటే తాంజిరో నెజుకోని అటాక్ చేసిండు కానీ నెజుకోని తింటలేడని. అండ్ గియోకి అర్థమైపోతే డీమన్ నుంచి హ్యూమన్ గా మార్చే మెడిసిన్ ఉంది కదా తాంజిరోకి ఇవ్వాలి, అప్పుడే మనం వాడిని కాపాడగలుగుతామని. కానీ తాంజిరో వాని దగ్గరికి ఎవరిని రానియడు అన్నట్టు. అండ్ అదే టైంలోకి కనో దాని ఫైనల్ ఫామ్ యూజ్ చేస్తుంది, అదే మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, సేమ్ అదే. సో నెక్స్ట్ కనో చాలా స్పీడ్ గా తాంజిరో దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా తాంజిరో లోపల ఆ మెడిసిన్ అనేది ఇన్సర్ట్ చేస్తుంది. అండ్ కనో ఏం చెప్తుందంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, నువ్వు మళ్ళీ నార్మల్ అయిపో, నువ్వు నెజుకోని హర్ట్ చేస్తాను, నెజుకో ఏడుస్తుందని. లోపల నుంచి మన మూజాన్ మన తాంజిరోని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నీ ఫ్యామిలీ లేదు, ఏం లేదు, నెజుకోని కూడా చంపేసినావు, ఇప్పుడు నువ్వు మళ్ళీ హ్యూమన్ లాగా మారి ఏం చేస్తావని. కానీ తాంజిరో ఏమంటాడంటే నాకు ఏం లేకపోయినా పర్లేదు, నాకేముందో దాంతో నేను బ్రతుకుతా, కానీ నేనైతే డీమన్ అవ్వాలనుకుంటలేనని. అండ్ అదే టైంలోకి తాంజిరోకి విస్టీరియా ఫ్లవర్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ మీద నుంచి అందరు తాంజిరోని కాపాడడానికి ట్రై చేస్తారని మన తాంజిరోకి తెలుసుకుంటాడు. అండ్ ఫైనల్ గా మన తాంజిరో నార్మల్ గా అయిపోతాడు. ఎప్పుడైతే వాడిని కళ్ళు ఓపెన్ చేసి చూసుకుంటాడో వాడు హ్యూమన్ లాగా అయిపోయి ఉంటాడు. అండ్ ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ తాంజిరో నార్మల్ గా అయిపోయిందని. సో ఫైనల్గా డీమన్ స్లేయర్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు వీడియో నచ్చింది నేను అనుకుంటున్నా. తెలుసు కదా, లైక్ చేయడం మాత్రం అస్సలకే మర్చిపోతుంది మావా. అండ్ సబ్స్క్రైబ్ చేసిన మాత్రం అస్సలకే మర్చిపోదు, ఇది ఇంకా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్కి మాత్రం పక్కా షేర్ చేయండి, ఈ డీమన్ స్లేయర్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకి. అండ్ యా, ఈ వీడియోకి ఇంత మరి. థ్యాంక్స్, నమస్తే, బాయ్.